హాయ్ గైస్, చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా. లైక్ బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరిగిన తర్వాత అంత రెగ్యులర్గా అప్డేట్స్ లేకపోవడంతో ఛానల్లో కూడా అప్పుడప్పుడే వీడియోలు వస్తున్నాయి, రెగ్యులర్గా ఉండట్లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ సీజన్ మొదలైపోతుంది. ద మోస్ట్ అవైటెడ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్ చేసేసారు. ఇండియా స్క్వాడ్ ఇవాళ ఎప్పుడో 12:30కి అనౌన్స్ చేస్తారంటే ఆ మీటింగ్స్ చాలా సుదీర్ఘంగా సాగి అందరూ చాలా వెయిట్ చేసిన తర్వాత రోహిత్ శర్మ అండ్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి దాన్ని అనౌన్స్ చేశారు. సో స్క్వాడ్ ఎలా ఉందో ముందు చెప్పేసుకుందాం. రోహిత్, గిల్ అండ్ జైస్వాల్ వీళ్ళు ముగ్గురు ఓపెనర్ ఆప్షన్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్. అంటే సెకండ్ కీపర్గా రిషబ్ పంత్కి వెళ్ళారు. అంటే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఫస్ట్ కీపర్గా ఉంటాడు స్క్వాడ్లో, కానీ రిషబ్ పంత్ని తీసుకున్నారు, సంజు శాంసన్ కాదని. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి 7 అయ్యారు. ఆల్రౌండర్స్ కోట 3 స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఒక పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇక బౌలర్లకు వచ్చేసరికి బుమ్రా, షమి, హర్ష్దీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్. మొత్తం 15 మంది స్క్వాడ్ అయిపోయారు. సో ఇప్పుడు స్క్వాడ్ రివ్యూలోకి దిగిపోదాం. ముందు కింద నుంచి మొదలెట్టుకొని వద్దాం. లైక్ లైనప్లో కింద నుంచి బౌలింగ్ అటాక్ దగ్గర నుంచి. అన్నిటికన్నా పెద్ద రిలీఫ్ ఏంటంటే బుమ్రాని స్క్వాడ్లో అనౌన్స్ చేసేసారు. లైక్ ఆ సిడ్నీ టెస్ట్లో 2వ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకపోయిన తర్వాత తన ఇంజురీ ఏ లెవెల్లో ఉందో అందరికీ చాలా డౌట్స్ ఉండేవి. సో తనని స్క్వాడ్లో అనౌన్స్ చేసేసారు. బట్ ఇంకా మానిటర్ చేస్తూ ఉంటారనమాట. తను ఫస్ట్ గేమ్ నుంచే ఛాంపియన్స్ ట్రోఫీలో అందుబాటులో ఉంటాడా, లేదా సెకండ్ గేమ్ అలా కొంచెం లేటర్ స్టేజెస్లో అందుబాటులోకి వస్తాడా అనేది తెలియదు. జస్ప్రీత్ బుమ్రా అయితే స్క్వాడ్లో ఉన్నాడు. మహమ్మద్ షమి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసాడు. అంటే ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఇంగ్లాండ్తో T20 సిరీస్లకు మహమ్మద్ షమి ఎంపికయ్యాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కి కూడా ఎంపికయ్యాడు. కానీ అతిపెద్ద షాక్ ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మన హైదరాబాదీ మియా మహమ్మద్ సిరాజ్, డిఎస్పి సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో స్క్వాడ్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఎందుకంటే అఫ్కోర్స్ కొన్నాళ్ళ క్రితం వరకు తను వన్డేల్లో నెంబర్ 1 బౌలర్, కానీ ఎందుకు తీసేశారో తెలియదు. బట్ ఇంకొక సూపర్ డిజర్వింగ్ క్యాండిడేట్కు ఆ చోటు దక్కింది. తనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్ష్దీప్ సింగ్. రీసెంట్గా ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో లీడింగ్ వికెట్ టేకర్. 7 మ్యాచ్ల్లోనే 20 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ప్లస్ మన బౌలింగ్ అటాక్కు ఆ లెఫ్ట్ ఆర్మ్ వేరియేషన్ కూడా తీసుకొస్తాడు. సో సిరాజ్ ప్లేస్లో హర్ష్దీప్ సింగ్ వచ్చాడు. అది చాలా పెద్ద చేంజ్. మహమ్మద్ షమి 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్తో T20 సిరీస్ ఆడి దాని తర్వాత మళ్ళీ స్ట్రైట్ అవే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఒక ఇంజురీ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకొని వచ్చాడు. ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి. ఆల్రౌండర్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే 3 ఆబ్వియస్ స్పిన్ ఆల్రౌండర్ చాయిసెస్ ముందు నుంచి అనుకుంటున్నదే. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఒకే ఒక పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అయితే హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా నేను మన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారు అని నేను గెస్ట్ చేశాను, బట్ తీసుకోలేదు. తనని ట్రావెలింగ్ రిజర్వ్లో ఉంచారు. అంటే టీంతో పాటు వెళ్తాడు కానీ 15 మెంబర్ స్క్వాడ్లో లేడు. నితీష్ కుమార్ రెడ్డి, అవేష్ ఖాన్ వీళ్ళందరూ కూడా ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఉన్నారు. ఇది ఆల్రౌండర్స్ అనమాట. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్ చేసే ముందు మిడిల్ ఆర్డర్ గురించి ఒక్క ప్లేయర్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అదే కరుణ్ నాయర్. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో ఎలాంటి ఫామ్లో ఉన్నాడో చూసాం కదా. సుమారు 700కి పైగా యావరేజ్ రన్స్, చెప్పట్లేదు, యావరేజే 700కి పైగా ఉంది. 7 ఇన్నింగ్స్లో ఒక్కసారి అవుట్ అవడంతో సెంచరీల మీద సెంచరీలు బాదడంతో 752 యావరేజ్ ఉంది తనకి. ఫైనల్ స్టార్ట్ అవ్వకముందు, విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కూడా తను ఆడుతాడు. ఆ ఫైనల్ స్టార్ట్ అవ్వకముందు తన నంబర్స్ ఇవి. లైక్ అంత సూపర్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత తనని ఇగ్నోర్ చేయడం అంత ఈజీ అవ్వదు. తను సెలెక్టర్లకి చాలా స్వీట్ హెడేక్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో తనని తీసుకోండి అని పుష్ చేస్తున్నాడు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అందరూ అనుకున్నారు. నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్, అప్లాడ్ చేయాల్సిందే. కానీ దాని గురించి అజిత్ అగర్కర్ కూడా మాట్లాడాడు. అలాంటి పర్ఫార్మెన్స్ను నోట్ చేయకుండా ఉండలేము, చాలా మంచి పర్ఫార్మెన్స్. కానీ అన్ఫార్చునేట్లీ టీంలో 15 మందికే స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఫిట్ చేయలేం కదా. కరుణ్ నాయర్ కాస్త అన్ఫార్చునేట్, బట్ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు చెప్పాడు అనమాట. సో కరుణ్ నాయర్ ప్లేస్ దక్కించుకోలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మన మిడిల్ ఆర్డర్లో వరల్డ్ కప్లో ఎలాగా పర్ఫామ్ చేశారో వన్డే వరల్డ్ కప్లో మనం చూసాం. సో వాళ్ళిద్దరూ ఉంటారు. కానీ సర్ప్రైజింగ్ సెలక్షన్ ఏంటంటే రిషబ్ పంత్ వన్డే సెటప్లో ఎలా ఫిట్ అవుతాడో నాకు ఇప్పటికీ తెలియదు. లైక్ తనని ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కింద తీసుకున్నారేమో అనిపిస్తుంది. సంజు శాంసన్ కాదు. సంజు శాంసన్ తను ఆడిన లాస్ట్ వన్డేలో ఒక మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్, సౌత్ ఆఫ్రికాలోనే జరిగింది, సౌత్ ఆఫ్రికాతో జరిగింది. అందులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు సంజు శాంసన్. దాని తర్వాత దాన్ని పక్కన పెట్టి మరి రిషబ్ పంత్ 2022లో ఆఖరి వన్డే ఆడాడు. దాని తర్వాత రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఒకే ఒక వన్డే ఆడాడు. లైక్ తనకి వన్డే ఎక్స్పీరియన్స్ చాలా రోజుల గ్యాప్ వచ్చేసింది. ఎందుకు, ఆ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల. సో సంజు శాంసన్ కాదని రిషబ్ పంత్ తీసుకున్నారు. అది మళ్ళీ ఇంకోసారి సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంజు శాంసన్ ట్రెండ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ రిపోర్ట్స్ ప్రకారం వినిపిస్తుంది ఏంటంటే సంజు శాంసన్ని ఎందుకు తీసుకోలేదు అంటే
మేబీ ఒక కైండ్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్ ఏమో అని ఒక రిపోర్ట్ వినిపిస్తోంది. ఎందుకంటే సంజు శాంసన్కి ప్రెజెంట్ ఏమీ అసైన్మెంట్స్ లేవు, ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్. అయినా సరే విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరపున తను ఆడలేదన్నమాట. ఆడకుండా తను రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో కానీ ఆ సెటప్లో కానీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. లైక్ రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్నాడు, వైట్ బాల్ ప్రాక్టీస్లో ఉన్నాడు. ఈ T20 సిరీస్లకు కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అవుతానేమో అన్న ఆశతో ప్రాక్టీస్లో ఉన్నాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీ ఈ మధ్య BCCI కొత్త గైడ్లైన్స్ చూసాం. ఏ ప్లేయర్ అయినా సరే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే, లైక్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేకపోతే మళ్ళీ తన స్టేట్ ఆర్ స్టేట్ టీమ్కి రిప్రజెంట్ చేయాల్సిందే అన్నది. సో సంజు శాంసన్ విజయ్ హజారే ట్రోఫీ ఆడలేదు కాబట్టి తనకి ఒక పనిష్మెంట్ కింద తనని ఈ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదా అని కొంచెం డౌట్ అయితే వస్తుంది. అది కాస్త రాను తెలుస్తుంది, లైక్ కొత్త న్యూస్ ఏమైనా వస్తుందేమో అని. లైక్ విరాట్ కోహ్లీ ఆబ్వియస్ చాయిస్, రోహిత్ శర్మ, గిల్ ఆబ్వియస్ చాయిస్. యశస్వి జైస్వాల్ ఫస్ట్ టైం ఒక వన్డే స్క్వాడ్కి సెలెక్ట్ అయ్యాడనమాట. తన టెస్టుల్లో T20లో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇన్నేళ్ల తన 2 years షార్ట్ కెరియర్లో ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ ఉండడం, వేరు స్క్వాడ్స్ని పంపించడం వల్ల వన్డే సెటప్లో తను ఫస్ట్ టైం వచ్చాడనమాట. తను బ్యాకప్ ఓపెనర్గా ఉంటాడు. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే శుభ్మన్ గిల్ వన్డే వైస్ కెప్టెన్గా అపాయింట్ అయ్యాడనమాట ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్. సో ఓవరాల్గా ఇది స్క్వాడ్. నాకు అనిపించింది చెప్పాను. మెయిన్ టాకింగ్ పాయింట్స్ అయితే సిరాజ్ లేకపోవడం, హర్షదీప్కి డిజర్వింగ్ ప్లేస్ దొరికింది. సెకండ్, కరుణ్ నాయర్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా సరే తనకి చోటు దక్కలేదు. అండ్ థర్డ్, రిషబ్ పంత్ సెలెక్షన్ సంజు శాంసన్ని మళ్ళీ ఇంకోసారి ఓవర్లుక్ చేశారా అన్నది. ఫోర్త్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ అపాయింట్మెంట్ అనమాట. అంటే ఫ్యూచర్లో తనని కెప్టెన్ రోల్లో చూస్తాము అనేదానికి టీమిండియా లేక టీమ్ మేనేజ్మెంట్ కొన్ని సైన్స్ సూచనలు ఇస్తోందా అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఓవరాల్గా స్క్వాడ్ ఇది. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఛాన్సెస్ ఎలా ఉంటాయి? 2017లో ఫైనల్లో ఓడిపోయాం కదా, ఈసారి ఆ ఒక్క మీటర్ కూడా దాటేసి 2013లో గెలిచిన ఆ విక్టరీని రిపీట్ చేస్తామా? కామెంట్ చేయండి.